నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వరకు రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ ను ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, క్రీడాకారిణి నైనా జైస్వాల్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వాతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. జాతి సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. అనుకుంటే 666 యూనిట్స్ కనెక్ట్ చేయడం జరిగింది. 666 ఓన్లీ ఈస్ట్ జోన్ లో యూత్ నిర్దోషంగా పోలీస్ అమరుల సందర్భంగా ఉంచి 666 మంది యూనిట్స్ ఇచ్చారు. ఇంకా చాలా మంది వెనకకి వెళ్ళిపోయారు. ఎందుకంటే తీసుకునే దగ్గర అక్కడ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందుకు ఇలాంటి one photo NCC challenge. One minute. Institute of Electronics, NCC, thank you very much for your participation. Thank you very much. Hello, NCC का निकाल दो. Thank you very much. Once again, thanks to Mahila University, Dr. Lailama, Usman University, వారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సేఫ్గా వెళ్ళాలి, మీ బస్ అక్కడ నుండి సేఫ్గా వెళ్ళండి. చలో, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గారి
తరఫున డీసీపీ జోన్ తరఫున పోలీస్ సిబ్బంది తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ జరగండి. నేను మంచిగా ఇట్లా నడుచుకుంటూ పోతుంటా, మధ్యలో పికప్ చేసుకో, ఓకేనా? నాకు కూడా రన్నింగ్ అవుతుంది, జర వాకింగ్ అవుతుంది, ఓకేనా? ఏమంటావు? చెప్పేది ఒకటే వస్తూ ఉంటా, నన్ను మధ్యలో పికప్. ఇంద్య హిమాచల యమునా గంగా ఉత్సల జలసితరంగా తవ శుభ ఆశిష మానే జయ జయ హే జయ. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ స్టేషన్ రాజకీయ యూనిటీకి రావడం చాలా ఆనందంగా ఆర్గనైజ్ చేశారు. మొత్తం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వల్లభాయ్ పటేల్ గారు అడుగుజాడలో నడుస్తూ అందరూ కూడా మన దేశ అభివృద్ధి కోసం చేయాలి అని పోలీస్ ఫర్ మేకింగ్ మై పార్ట్ ఆఫ్ దిస్.